నెల్లూరు జిల్లా కావలి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. మహిళా దినోత్సవం రోజు చెక్కులు పంపిణీ చేయడం సంతోషంగా ఉంది. విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి సంక్షేమం ఎజెండాగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారు. సీఎం సహకారంతో కావలి నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో నడిపిస్తానని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు. ఎక్కడ స్త్రీలను గౌరవిస్తామో అక్కడ ప్రకృతి ప్రజలందరికీ దీవెనలు అందిస్తుంది అనేది ఒక నానుడి. శక్తి మహిళా తల్లులు, శక్తి వల్లే మనిషి జీవనం సాగుతుంది. అటువంటి మహిళల యొక్క దినోత్సవంగా మహిళలను గౌరవించాలి, మహిళలను ఆరాధించాలి, మహిళల మీద అభిమానాన్ని పెంచుకోవాలి, వాళ్ళందరినీ కూడా సమాజంలో అందిస్తున్నటువంటి స్థాయికి తీసుకురావాలనేదే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకనే డాక్రా మహిళల దగ్గర నుంచి అన్నీ కూడా మహిళల పేరు మీదే పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా నాంది పలికిన వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన తీసుకున్న బాటలోనే ఈ రోజు వరకు కూడా దేశవ్యాప్తంగా కూడా మహిళలకి ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టిన తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఈ రోజున కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ఈ రోజున ఇక్కడ పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం, అదేవిధంగా లబ్ధిదారులకి చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి ఈరోజు నాంది పలికాం. కావలిలో కావలి ప్రజలందరూ కూడా నన్ను నమ్మి నాకు ఓటేసి తెలుగుదేశానికి మంచి మెజార్టీనిచ్చి కావలి తెలుగుదేశం కార్యకర్తల కష్టఫలంగా ఈరోజు నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. నాటి నుంచి నేటి వరకు నిరంతరం ప్రజలతోనే ఉంటూ, ప్రజలతోనే మమేకం అవుతూ, ప్రజల కోసమే పనిచేస్తూ, ప్రజా అభ్యున్నతికి పాటుపడుతున్న తరుణంలో ఆరోగ్యం బాగలేక మనిషి అనేటువంటి వ్యక్తి జీవితంలో బతకాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకునే క్రమంలో ఆర్థిక లోటుపాట్ల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలామంది చనిపోతున్న తరుణంలో పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా